ఫుడీస్, ఈరోజు మనం పైన క్రిస్పీగా లోన జ్యూసీగా ఉండే మటన్ ఫ్రై కర్రీ గురించి తెలుసుకుందాం. ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కూరగాయ ఏమిటి? ఆన్సర్ వీడియోలో చెప్తా. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో శుభ్రం చేసుకున్న 1/2 kg మటన్ను వేసుకోవాలి. అందులో కారం టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 6 నుంచి 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. లేదంటే మటన్ 95% ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవడం ద్వారా ఉప్పు కారాలు మటన్లోకి వెళ్ళి జ్యూసీగా ఉంటుంది. వేరొక స్టవ్ పైన కళాయి పెట్టి కూరకు కావాల్సిన మసాలాలు సిద్ధం చేసుకోవాలి. కళాయి వేడెక్కాక 10 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేగుతున్న ఎండుమిరపకాయలలో టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ధనియాలు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ధనియాలు కొద్దిగా వేగాక అందులో అంగుళం ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేగాక అందులో అంగుళం దాల్చిన చెక్క వేసుకోవాలి. 4 ఇలాచీలు కూడా వేసుకోవాలి. 6 లవంగాలు వేసి మీడియం ఫ్లేమ్ మీద మాడకుండా వేయించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. ఈ కర్రీ కొద్దిగా స్పైసీగా ఉంటుంది. మటన్ స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఈ మసాలాలన్నీ చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాలు మటన్ కర్రీకి మంచి ఫ్లేవర్ను ఇస్తాయి. మసాలాలన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టి కళాయి వేడెక్కాక 5 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. మనం చేసేది ఫ్రై కర్రీ కాబట్టి ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఈ మటన్ ఫ్రై కర్రీలో మటన్ పీసెస్ పైన క్రిస్పీగా లోన జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. నూనె వేడెక్కాక అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ సాజీరా కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు సాజీరా వేసుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసాక ఆనియన్ ముక్కలు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్ ముక్కలను వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలు పూర్తిగా వేగడానికి 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది. ఆనియన్ ముక్కలు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలు వేగాక కుక్కర్లో ఉడికించుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. కుక్కర్లో ఉడికించుకున్న మటన్ వేసాక కూర మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ మటన్ కర్రీ ప్రాసెస్ సింపుల్, టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కళాయిలో మటన్ కొద్దిసేపు ఉడికాక మిక్సీ పట్టుకున్న మసాలాల పౌడర్ ఇందులో వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసాక కూర మొత్తం కలుపుకోవాలి. మసాలాలు కూర మొత్తం అంటేలా కూర మొత్తం కలుపుకోవాలి. కూర కొద్దిగా దగ్గరకు అయ్యాక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు కూర మొత్తం కలిసేలా కూర మొత్తం కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కూర బాగా ఉడికించుకోవాలి. కూర దగ్గరికి అవుతుండే కొద్దీ కూర మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఉడికించుకోవాలి. చిన్ని ప్రశ్నకు సమాధానం: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కూరగాయ హాఫ్ షూట్స్. కూర దగ్గరకు అయ్యాక
కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మటన్ ఫ్రై కర్రీ రెడీ. ఈ కర్రీ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీపై అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఎంతో టేస్టీ అయిన మటన్ ఫ్రై కర్రీ రెడీ. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.